హలో అందరికీ, గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా హ్యాపీ సాటర్డే. ఇదైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వ్లాగు. ఈరోజు అయితే సాటర్డే కదా, ఏదేమైనా సాటర్డే అయితే నేను అస్సలు ఊరుకోను అనమాట పూజ చేయనిక. మిగతా రోజులు హెల్త్ బాగాలేకున్నా ఊరుకుంటానేమో కానీ సాటర్డే అయితే హెల్త్ బాగాలేకపోయినా ఏం బాగాలేకపోయినా కంపల్సరీ పూజ అయితే చేయాల్సిందే. ఇంకా తాతయ్య ఆల్రెడీ నేను లేసేలోపు పూజ చేసేసాడు. తాతయ్యకి కూడా భక్తి ఎక్కువ సాటర్డే, అందుకనే ఇంకా నేను మళ్ళీ పూలు పెట్టి ఇంకా ఆ పూజ చేసిన దాంట్లోనే ఆయిల్ పోస్తున్నాను అనమాట. టెంపుల్ కన్నా వెళ్ళేద్దాం అనేసి ఆయిల్ పోసేసి ఇంకా వెలిగించాను అనమాట. అంటే మేము హారతి ఇవ్వడానికి అమ్మమ్మ వాళ్ళు అనమాట. హారతి కర్పూరం వాడరంట, ఒత్తు వాడతారంట. అందుకనేసి నేను ఎక్కడున్నాయని వెతుకుతుంటే అమ్మమ్మనేమో హారతి కర్పూరం వాడమమ్మ మేము, అది పడదు మాకు అనేసి అన్నారు. అందుకని ఇంకా ఏం చేసేది లేక చూడండి ఒత్తు చేస్తున్నాను అనమాట. ఇలాగే చేస్తారనమాట అమ్మమ్మ వాళ్ళు, నాకు తెలుసు. అంటే ఒత్తు చేయడం, కాకపోతే హైదరాబాద్లో నేనైతే హారతి కర్పూరమే వాడతాను. ఇంకా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇలాగే వాడతారు. కాకపోతే మనం చేసే అంటే ఇలాగే మంచిది అనమాట, ఇలా వాడడమే చాలా మంచిది. ఇంకా అదైతే పక్కకు పెట్టేసి అయితే అగరబత్తులు అయితే వెలిగించి ఫస్ట్ దేవుడికి అయితే ధూపం చూపెడుతున్నాను. ఇంకా ఎలాగో పూజ చేసేసాడు కదా, ఆయిల్ పోసేసి అందులో అగరబత్తులు అయితే వెలిగించేసి చూడండి ఇలా వెలిగించేసి ఇంకా గంట కొడుతున్నాను అనమాట. చూడండి ఇంకా అమ్మమ్మ వాళ్ళ తాతయ్య అయితే డైలీ చేస్తాడంట పూజ. లేవగానే ఫస్ట్ తాతయ్య స్నానం చేసి పూజ చేసి ఇంకా వేరే పని ఏదైనా స్టార్ట్ చేస్తాడు. ఇంకా నేనైతే ఒత్తు పెట్టాను కదా, దానికైతే కొంచెం ఆయిల్ పోసేసి అయితే ఇంకా ఇలా అయితే హారతి ఇస్తున్నాను. అది చూడండి ఎందుకో ఆరిపోయింది, అంటే ఆయిల్ సరిగ్గా అంటుకోలేనట్లుంది. మళ్ళీ ఒకసారి వెలిగించాను, ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది. ఇంకా ఒక్కొక్క దేవుడికి అయితే ఇంకా హారతి చూపించుకుంటా చేస్తున్నాను అనమాట. అంటే శ్లోకం చదువుకుంటూ చేస్తున్నాను. వీడియో అయితే మొదట్లో పడిపోయింది, అందుకనే వాయిస్ ఓవర్ చెప్తున్నాను అనమాట. శ్లోకం చదువుకుంటా చేసి అందరు దేవుళ్ళకి హారతి కూడా ఇచ్చేసి ఫైనల్గా నేను కూడా తీసుకున్నాను. పిల్లలు కూడా స్నానం చేశారు. పిల్లలకు స్నానం చేపించేసి అయితే నేనే చేశాను. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాను. టెంపుల్కి కూడా వచ్చేసాను అనమాట. చూడండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అనమాట టెంపుల్. వచ్చేసాను. అయ్యగారు ఆల్రెడీ పూజ చేసి వెళ్ళిపోయారంటే ఇంకా చేసేది ఏం లేక నేనే గేట్ తీసుకుంటున్నాను. చూడండి గేట్ తీసుకుంటే ఆ డోర్ వస్తలేదు అసలు. కొబ్బరికాయ కొడదాం సాటర్డే కదా అనేసి ఆంజనేయ టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే లేదంట, అందుకనేసి ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే లోపలికి అయితే వచ్చేసాను. చూడండి మనకు ఒకటి ఉంటుంది తెలుసు, ఆంజనేయ స్వామిని డైరెక్ట్గా మనం ముట్టుకోవద్దు అని. మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం అయితే? ఇంకా నేనైతే దూరంగా ఉండే ఇంకా దేవుడికి అయితే అగరబత్తులు కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని వచ్చాను అనమాట. షాప్కి వెళ్ళి ఇంట్లో ఉన్నాయా అంటే లేవు అని అయితే అమ్మమ్మ చెప్పింది. అందుకనే షాప్కి వెళ్ళేసి అయితే తీసుకొని వచ్చాను. అన్నీ తీసుకొని వచ్చి అగరబత్తులు అయితే అక్కడ దీపం గిట్ల ఏం లేదని అక్కడ పెట్టేశాను. తర్వాత అయ్యగారు చూసుకొని పెడతారనేసి ఇంకా అన్నీ పెట్టేసి కొబ్బరికాయ అయితే తీసుకొని మొక్కుకుంటున్నాను అనమాట. మనసులో ఉన్న కోరిక తల్లికి ఏముంటుంది చెప్పండి, కోరికలు తన పిల్లలు తన భర్త మంచిగా ఉండాలనే కదా. ఇంకా అన్ని కోరికలు మొక్కుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. కొబ్బరికాయ కూడా సూపర్గా పగిలింది అనమాట, రౌండ్గా అయితే. చూడండి కొబ్బరికాయ అయితే పాతది, ఒక 4-5 టైమ్స్ కొట్టంగా అయితే పగిలింది. ఇంకా అంటే అయ్యగారు వెళ్ళిపోయారనమాట. నేను ఇంకా ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి ప్రతిమ ఉంటే అక్కడైతే నేను కొబ్బరి నీళ్ళు అయితే పోసేసాను. చూడండి ఎంత బాగా పగిలిందో కొబ్బరికాయ అయితే. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి అయితే నేనైతే మొక్కేసుకుంటున్నాను. మొక్కేసి ఒక కొబ్బరికాయ అయితే అక్కడ ప్రసాదంగా పెట్టి ఒకటైతే ఇంటికి తీసుకెళ్తున్నాను అనమాట. లాస్ట్లో ఫైనల్గా మొక్కేసి వెళ్ళేటప్పుడు ఒక ఫోటో అయితే తీసుకున్నాను దేవుడి దగ్గర. దేవుడిని అయితే టచ్ చేయకుండా దూరంగా ఉండే చేసుకున్నాను. ఇంకా ఈ ఆపోజిట్లో అయితే ఇంకో వేణుగోపాల స్వామి వాళ్ళు వీళ్ళు ఉన్నారనమాట. అందరు దేవుళ్ళు కలిపి ఉన్నారనమాట. ఇందులో వెంకటేశ్వర స్వామి అయితే లేడంట. ఇంకా లోపలికి కూడా వెళ్తున్నాను. ఇక్కడ కూడా పంతులు లేరు, ఓన్లీ గేట్ పెట్టేసి అయితే వెళ్ళిపోయాడు. నాతో పాటు అయితే తమ్ముడు కూడా వచ్చాడు అనమాట. నాకు తెలియదు కదా, వాడికైతే అన్నీ తెలుసు. తమ్ముడు కూడా వచ్చాడు. ఇంకా వచ్చి వాడైతే గేట్ తీస్తున్నాడు. నేనైతే లోపలికి వచ్చేసాను అనమాట. వాడు ఆల్రెడీ అయ్యగారు అయితే పూజ చేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇక్కడ గంట కొడుతున్నాను అనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి అయితే నేను అడిగాను అనమాట. ఈ ఊర్లో లేదమ్మా అన్నది అమ్మమ్మ. ఇంకా చేసేది ఏం లేక ఆంజనేయ స్వామి వీలైనా ఉన్నారు కదా,
వీళ్ళనైనా దర్శనం చేసుకొని పోదామని. చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను, కనిపిస్తుందా మీకు? ఇంకా అంతే ఫైనల్గా అయితే ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకొని తమ్ముడైతే ఒక ఫోటో తీస్తాడనమాట. కొబ్బరికాయ ఆల్రెడీ కొట్టేసాను కదా, తమ్ముడు ఇంటికైతే వచ్చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.